ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాకు ఒక మంచి ప్రశ్న ఉంది. ఈ 'సన్నీ లియోన్' ఫ్యాన్స్ ఏంది మీకు? సన్నీ లియోన్, సన్నీ లియోన్ నాకు ఒక సినిమాకి క్రేజ్ క్రియేట్ చేయడం కోసం ఎక్కువ ట్రై చేయడం వల్ల సన్నీ లియోన్ వచ్చింది హ్మ్. కథలోకి. హ్మ్. బట్ సన్నీ లియోన్‌ని తెచ్చింది నేను కాదు యాక్చువల్‌గా. మనోజ్. అవునా? సన్నీ లియోన్ థాట్ మనోజ్‌ది. హ్మ్. నేను చెప్పిన వాళ్ళు వేరు. హ్మ్. ఆహ్, సన్నీ లియోన్ థాట్ మనోజ్ ఇచ్చాడు. హ్మ్. ఇవ్వంగానే అసలు ఫ్యూజులు ఔట్ అయిపోయాయి. సన్నీ లియోన్ కరెంట్ తీగలో సన్నీ లియోన్, మనోజ్ అసలు వేరే లెవెల్ సినిమా ఇది. హ్మ్. పెద్ద సినిమా అయిపోద్దనేది అప్పుడే అనుకున్నాం. అలాగే అయ్యింది. బట్ అలా సన్నీ లియోనే ఎంటర్ చేసి ఇంకా నేను సన్నీ లియోన్ నా బ్రెయిన్‌లో ఎప్పుడు కథ రాసినా సరే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో ఏమన్నా లేడీ వచ్చిందంటే సన్నీ లియోన్ అనుకోని రాసేవాడిని. సార్. అందుకే సన్నీ లియోన్‌కి ఒక కథ రాసా. హ్మ్. అది జిన్నా విష్ణుబాబు అవును. చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఒక కథ రాస్తున్నా. హ్మ్. అందులో సన్నీ లియోన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటది. చాలా అద్భుతంగా ఉంటది. అవునా? హ్మ్. అయితే నాకు బాగా గుర్తు సార్. చాలా మంచి అమ్మాయి. సార్. సన్నీ లియోన్‌తో మనం మాట్లాడితే, హ్మ్. సార్ అరే! ఇంత మంచి అమ్మాయా ఈ అమ్మాయి అనుకుంటాం మనం. సార్. చాలా మంచి అమ్మాయి. నేనదే అడగబోతున్నాను. ఫస్ట్ టైము ఆ సినిమా 'కరెంట్ తీగలో' హాల్‌లో 'సన్నీ లియోన్' సినిమా చూస్తున్నప్పుడు చాలామంది తెలిసిన వాళ్ళు అమ్మాయిని థియేటర్‌లో వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కొంచెం వేరేగా ఉంటది. వేరేగా ఉంది. బట్ కొంతమంది యాక్సెప్ట్ జేస్తున్నారు. అయితే మా ఫ్రెండ్ ఒకతను ఒక మాట అన్నాడు. "రేయ్! అమ్మాయి తన జీవితంలో ఒక ట్రావెల్ చేసిన తర్వాత తన బిడ్డలు పెద్దవుతున్నారని ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇకపైన చేయకూడదని" జెప్పి. అలాంటి టైంలో మన తెలుగు డైరెక్టర్ కరెక్ట్‌గా అదే టైం అనుకుంటాను. అవును. కరెక్ట్‌గా అదే టైం. అవును. మనోళ్ళు అవకాశం ఇచ్చార్రా! ఎంత గొప్పోళ్ళురా మనోళ్ళు అని చెప్పి ఒక మాట అన్నారు. మీరు ఏ రోజన్నా నాకు కనిపిస్తే నేను ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. ఆ! అది ఆ అమ్మాయి అసలు ఎంత మంచిదంటే అంత మంచిది. నేను చూసిన హీరోయిన్స్‌లో అసలు లొకేషన్‌లో సన్నీ లియోన్ అంటే ఆ అమ్మాయి వరల్డ్స్ స్టార్ ఆ అమ్మాయి సార్. వాస్తవంగా అయితే. సెట్‌లో మామూలుగా మా పల్లెటూరులో చేసాం. హ్మ్. కరెంట్ తీగ విలేజ్ బ్యాక్‌డ్రాప్ సబ్జెక్ట్. అవును. ఆహ్, ఎండాకాలం చేసాం. హ్మ్. మనోజ్ బాబుకి ఆళ్ళకి చెమటలు కారిపోయాయి అసలు. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ అమ్మాయి కూడా వచ్చేది. ఈ అమ్మాయి స్కిన్ అయితే ఇంక అసలు అది మెరిసిపోయేది బంగారంలాగా. సార్. అంత కలర్ ఆ అమ్మాయి. అలాగే ఆ చెట్ల కింద కూర్చునేది. హ్మ్. బస్ స్టాప్‌లో వేసి ఆ బస్ స్టాప్ పక్కనే కూర్చునేది. కనీసం క్యారవాన్‌కెళ్ళేది కాదు ఆ అమ్మాయి. హ్మ్. వాళ్ళ ఆయన కూడా వచ్చేవాడు. ఆళ్ళ ఆయన క్యారవాన్‌లోనే ఉండేవాడు. ఆళ్ళ ఆయన దిగేవాడు కాదు. హ్మ్. ఈ అమ్మాయి అసలు క్యారవాన్ ఎక్కేది కాదు. హ్మ్. యాహ్! లొకేషన్‌లో అయినా సరే, సెట్‌లో అయినా సరే, ఫ్లోర్‌లో అయినా సరే, ఫ్లోర్‌లోనే కూర్చునేది. సార్. ఎంత డౌన్ టు ఎర్త్ అమ్మాయంటే నేను చూడలేదు నిజంగా. స్టార్ట్ అవ్వంగానే క్యారవాన్‌లో వెళ్ళిపోయి అంటే తప్పని కాదది. క్యారవాన్ ఇచ్చేదే అందుకు కదా! హ్మ్. కంఫర్ట్‌గా చూసుకోవడానికి ఇచ్చేది. బట్ ఆ అమ్మాయి అలా అలా ఉండేది. చెట్టు కిందే ఉండేది. ఆ చెట్ల కింద మరి అంటే ఆ అమ్మాయికి అలాంటి వాతావరణం అంతకుముందు దొరక్క ఇట్లాగా ఎంజాయ్ చేస్తుందో తెలీదు గానీ, హ్మ్. చెట్లు లొకేషన్‌లోనే ఉండేది. మా సరదాగా ఉండేది. చాలా సరదాగా ఉండేది అందరితో. మిమ్మల్ని ఏం పిలుస్తుంది? డైరెక్టర్ అనేది. డైరెక్టర్ అనేది. హ్మ్. హ్మ్. డైరెక్టర్ జీ సార్. అయితే నాకు 'కరెంట్ తీగ' సినిమా చూసిన తర్వాత సినిమా అంతా అయిపోయింది. యాక్చువల్‌గా 'కరెంట్ తీగ' నాకు చాలా ఇష్టం. హ్మ్. సినిమా గూడా ఆడింది. బట్ మీరేదో ఒప్పుకోవట్ల. చాలా ఇంటర్వ్యూలో చూసాను. ఆ! నేను 'కరెంట్ తీగ' పెద్ద హిట్ ఎక్స్‌పెక్ట్ చేశా నేను. ఆ! పెద్ద హిట్ కొట్టాలని మనోజ్ బాబుతో ఆ సినిమా పెద్ద హిట్ కొడితే నా గ్రాఫ్ మారిపోద్ది. హ్మ్. నేను అప్పుడు యాక్చువల్‌గా అప్పుడు కూడా 'కరెంట్ తీగ' తర్వాత 'వెంకటేష్ బాబు' గారు రమ్మని కథ విన్నారు. అప్పుడు అది జరగలేదు. వేరే కారణాల వల్ల. స్ట్రాంగ్ హిట్ కొట్టుంటే 'దేనికైన రెడ్డిలాగా' సౌండ్ చేసుంటే సినిమా హ్మ్. ఇంకోలా ఉండేది సినిమా. సినిమా ఆడింది. సార్. మనోజ్ అసలు ఒప్పుకోడు. సినిమా హ్మ్. ఆడలేదంటారేంటి? నాకు కరెక్ట్. డబ్బులొచ్చాయి. సినిమా హిట్టు జనం చూసారు అంటుంటే మీరు ఆడలేదంటారేంటనేది నా మీద సినిమా ఆడిన తర్వాత ఆడలేదని చెప్పిన మొట్టమొదటి డైరెక్టర్ మీరే నాకు తెలిసి. నాట్ అప్ టు మార్క్ అనమాట. నేను సాటిస్ఫై అవ్వలేదు. హ్మ్. నాకు సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫోను చేసి "నువ్వు 'తడిగుడ్డేసుకొని పడుకో' పెద్ద హిట్ సినిమా" అన్నాడు. హ్మ్. బట్ నాకు సరిపోలేదు ఆ హిట్. అయితే ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత సార్ టైటిల్స్ పడుతూ ఉంటాయి. అప్పుడు మేకింగ్ వదిలేరు మీరు. థియేటర్స్‌లో హ్మ్. ఆ రైల్వే స్టేషన్ బోర్డునట్టా గుద్దుకోవడము, తాళ్ళతో మనోజ్ గారట్టా అవును. రావడము. ఒక్కో షాట్ అయితే అసలు థాట్స్ లేవు. ఆయనే ఎగిరి దూకేస్తున్నాడు. అవును. ఆ రైల్వే మేకింగ్ అంతా స్టేషన్‌లో. వదిలారు.
మీరు చాలా భయపడ్డారంట కరెంట్ అవును. షూటింగ్ అప్పుడు. 'మోహన్ బాబు' గారు నన్ను చంపేస్తారు ఏదో ఒక రోజు అని. అది ఇది ఈ మనోజ్ బాబుది 1 కాదు, 2 కాదు. హ్మ్. మనోజ్ బాబు చాలా అలరోడు. నాకు మామూలుగా అయితే అనకూడదు గానీ, ఉచ్చపడిపోయినంత పని జరిగింది ఒక షాటు. సార్. రెయిన్ ఫైట్ తీస్తున్నాం. రెయిన్ ఫైట్ తీస్తుంటే కారు గాల్లో ఎగరాలి ఇలాగా యాక్షన్ కొరియోగ్రఫీ మనోజ్ చేశాడు. స్పాట్‌లో ఈరోజు అనుకున్నాడు రేపు కారు కావాలి. కారు గాల్లో ఎగరాలి. కారు జీప్ ఉంది. హ్మ్. వస్తది. బట్ గాల్లో ఎగరడం ఇదంతా నేను రాయలేదు. హ్మ్. రాయకపోతే సరే కారులో గాల్లో ఎగిరిందిలాగా బాంబు ఇట్లా పెట్టేద్దాం. బట్ చాలా గ్రాండియర్‌గా ఉంటది. నా బడ్జెట్‌లో లేదని నేను అది అసలు ఆలోచించలేదు అటు. కావాలన్నాడు. మోహన్ బాబు గారికి ఫోన్ చేశాడు. వెంటనే యాక్సెప్ట్ చేశారు. వచ్చేసింది. జీపు గాల్లో ఉంది. కింద గోపురం పెట్టడానికి ఎళ్ళాడితను హ్మ్. మనోజ్. హ్మ్. జీపు కాల్లో ఉంటే. అదేదన్నా కింద పడిపోవడం ఏదైనా అవును. జరిగితే ఎందుకు గోపురం వాడు కెమెరా అసిస్టెంట్ ఒకటి పెడతాడు. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఫైట్ మాస్టర్ కూడా పెడతాడు. నేను బయటున్నా. నేను బయటుంటే నన్ను రమ్మన్నాడు. హ్మ్. నేనెందుకు బాబు మీరు పెట్టేసేయండి. లేదు లేదు రండి అన్నా. ఆ జీప్ కిందకెళ్ళి దూరి ఆ గోప్రో పెడుతుంటే నాకు అప్పయిపోయిందనమాట అసలు. టెన్షను. అదా రెయిన్ ఎఫెక్టు మొత్తం బురద కింద. అంత అలరోడు. అతను బురదలో ఉంటే మనం బురదలో ఉండాలి. అతను జీప్ కిందెళ్ళి మనం జీప్ కిందకి నువ్వు. సరదాగా వెరీ నైస్. మనోజ్‌తో అసలు లవ్‌లో పడిపోయా నేను. ఆ షూటింగ్ మేకింగ్‌లోనే చేస్తున్నప్పుడు. మీకేదో ముద్దు గూడా పెడతా ఒక షాట్ ఉంటది. లవ్ చేస్తాడు మనోజ్. సార్. లవ్ చేసాడసలు ఆ సినిమాకి. చాలా బా చూసాడు. అయితే మనం ఇంటర్వ్యూలో కాస్త ముందుకెళ్ళాము. లాస్ట్ ఫ్యూ మోర్ క్వెషన్స్. అయితే వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఎక్కడైనా ఒక సినిమా హిట్ అయితే నిర్మాతకి పేరొస్తది. దర్శకుడికి పేరొస్తది. డబ్బులు కూడా వస్తాయి. సినిమా హిట్ అయింది. దర్శకుడిగా పేరొచ్చింది. నిర్మాతగా డబ్బులు పోయినాయి మీకు. శివశాస్త్రి. అవును. హ్మ్. ఎంత పోయినాయి సార్? సీమశాస్త్రికి లైఫ్ పోయిందని చెప్పాలి. లైఫే పోయిందా? ఇప్పటికి కూడా సీమశాస్త్రి వార్తలు ఇంకా హ్మ్. ఉన్నాయి. సీమశాస్త్రి చాలా దెబ్బ కొట్టింది. ఇది మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి నాకు అర్థం కాలేదు ఆ ఇంటర్వ్యూలో. సినిమా హిట్ అయిన తర్వాత ఖచ్చితంగా డబ్బులొస్తాయి. మరి మీ డబ్బులు ఎలా పోయినాయి? అంటే అదే తెలియనితనం వల్ల పోయాయి. మనకి ఈ బిజినెస్ లెక్కలు తెలియక నాకొక వరస్ట్ హ్యాబిట్ ఉంది. ఏంటంటే పోతే పోనీ, పోతే పోనీ, ఈ దరిద్రం ఇది ఇంతటితో పోనీలే. హ్మ్. నా డబ్బు కూడా నేను పోతే పోనీ అలా అనుకోకూడదు. డబ్బు పోకుండా పట్టుకోవాలి. అప్పుడే ఆగుద్ది మన దగ్గర. నేనేంటంటే ఈ టెన్షన్స్‌ని పట్టుకొని కూర్చుంటే నేను ఇంకో సినిమా కథ రాసుకుంటాను గదా! అది ఆడితే ఈ డబ్బులెంత అని ఆలోచించాను. ఆహ్, ఆ సినిమాకి చాలా బిగ్ లాస్ అది. బిగ్ ప్రెషర్, బిగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఇంకా ఉన్నాయి నా ఇంకా చుట్టూ. ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. హ్మ్. అంటే ఆ ప్రెషర్సే ఇంకా మోస్తున్నట్టుగా మో మో మోస్తూనే ఉన్నది. సార్. ఆ మిస్టేక్స్ ఇప్పటికి కూడా వెంటాడుతున్నాయన్నమాట. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.